నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఈ నెల 18 నుంచి 25 వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శ్రీశైలం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుధారాణి తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ప్రకారం ఈ నెల 18 నుంచి 25 వరకు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసే వారి దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థితో కలిసి 5 మంది వ్యక్తులను మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తామని తెలిపారు. సమావేశాలకు వెహికళ్లకు 48 గంటల ముందు అనుమతి తప్పనిసరి అని తెలిపారు. నామినేషన్లు వేసే అభ్యర్థులు తమ కేటాయించిన సమయంలో ఎన్నికల అధికారి కార్యాలయం చేరుకోవాలని తెలిపారు. పోలింగ్ సిబ్బంది మరియు ఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన సిబ్బంది కూడా కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని ఉన్నామండి. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ అన్నది యాజ్ పర్ ఎలక్షన్ నామ్స్ 25th వరకు ఉంటుంది. 25th లాస్ట్ డే ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్. ఉదయం 11 గంటల నుంచి 3 గంటలలోపు నామినేషన్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పర్మిషన్స్, వెహికల్ పర్మిషన్ కానీ లేదంటే మీటింగ్ ర్యాలీకి సంబంధించిన పర్మిషన్ కూడా 48 అవర్స్లకు వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దీనిలో చాలామంది నోడల్ ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళందరి యొక్క పర్మిషన్ ఈ టైంలో రావాలి అన్నట్టు 48 అవర్స్ పడుతుంది. తర్వాత ఎక్కడైతే మనకి ఈ ఆర్ఓ ఆఫీస్ నుంచి కూడా 100 మీటర్స్ పెరిఫెరియల్ ఏరియా 100 మీటర్స్ బ్యారికేడింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వెహికల్స్ ఏవైతే 3 వెహికల్స్ వస్తాయో అవి కూడా అక్కడే ఆఫ్ చేయడం జరుగుతుంది. అభ్యర్థితో పాటు వచ్చేవాళ్ళు ఆర్ఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఆర్ఓ ఆఫీస్లో కూడా అభ్యర్థితో కలిపి ఐదుగురు లోపలికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ యొక్క నామినేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. దానికంటే పిఎస్ఎల్లో ఒక 29 క్రిటికల్గా గుర్తించడం జరిగింది. ఎంత ఓటర్స్ అంటే 1,95,597 మంది ఉన్నారు. అయితే ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంబంధించేసి ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు, అలాగే వీడియోగ్రఫీ కూడా ఉంటుందండి. ఫస్ట్ వస్తారు 11 నుంచి 3 లోపు వాళ్ళు వచ్చి నామినేషన్ ఇస్తారు. ఇంతవరకు ఏమన్నా మీకు కంప్లైంట్లు ఏమైనా వచ్చి కంప్లైంట్లు అంటే మనకి సివిజిల్ అనే యాప్ ద్వారా దగ్గర మనకి మన కాన్స్టిట్యున్సీలోనే 33 కంప్లైంట్స్ వచ్చినాయండి. ఆ 33 కంప్లైంట్స్లో కూడా ఎవరెవరైతే వాలంటీర్స్ కానీ లేదంటే అధికారులు కానీ దీనిలో పాల్గొన్నారు, తర్వాత ఎంసీసీ వైలేషన్ జరిగినాయి అన్నీ వచ్చినాయి. దానిలో భాగంగా ఒక 8 మంది మీద మనం చర్య తీసుకోవడం జరిగింది. దానిలోనేమో ఒక 5 సస్పెన్షన్ చేశాము, ఒక 3 సస్పెన్షన్ చేశాము, ఒక 2 టెర్మినేట్ చేశాము. తర్వాత వాలంటీర్స్ కూడా ఆల్మోస్ట్ మనకి 1252 మంది వాలంటీర్స్ ఉంటే దానిలో 659 వాలంటీర్స్ కూడా రెసిగ్నేషన్ చేశారు. ఒక 2 మీద కంప్లైంట్స్ వస్తే వాళ్ళని రిమూవ్ చేయడం జరిగిందండి. పోలింగ్ శాతం పెంచడానికి దానిలో భాగంగా మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పిన దీని ప్రకారంగా స్వీప్ యాక్టివిటీస్ అని ప్రజల్లో ఓటు యొక్క ప్రాముఖ్యత గుర్తించడానికి, అలాగే వాళ్ళు పోలింగ్ స్టేషన్ దాకా వచ్చి వాళ్ళు ఓటు వేయడానికి కావలసినటువంటి అవేర్నెస్ అన్నది మనం గ్రామాల్లో అలాగే మండలాల్లో, తర్వాత ఎక్కడెక్కడైతే మనకి ఓటింగ్ టర్న్అవుట్ తక్కువగా ఉందో అక్కడ కూడా మనం మంచి కార్యక్రమాల ద్వారా, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ విధంగా ఓటు వేయడానికి అనుకూలమైన ఉండాలో పోలింగ్ స్టేషన్లో కూడా ఒక
వాళ్ళకి సంబంధించి మినిమం ఫెసిలిటీస్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అందరికీ కూడా ఓటు హక్కు అన్నది ప్రతి ఒక్క భారతదేశం యొక్క పౌరుడి యొక్క రాజ్యాంగం యొక్క హక్కు కాబట్టి ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది. నియోజకవర్గంలో చెంచులు కూడా చాలా గూడాలు ఉన్నాయి మేడం. మీరు ఆల్రెడీ పెంచారు చెంచుగూడలు పోయించారు అంటే వాళ్ళల్లో ఓట్ల గురించి అవగాహన ఏ విధంగా ఉంది? వాళ్ళందరికీ కూడా చాలా అవగాహన ఉందండి. అసలు వెళ్ళినప్పుడు ఈవీఎం మీద ఎలా ఓటింగ్ వేయాలి అన్నది కూడా వాళ్ళకి ఆల్రెడీ అంటే గతంలోనే ఒక అవేర్నెస్ కలిగించారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉందండి. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క అసలు ఓటు ఉందా లేదా అన్నది కూడా వాళ్ళకి మేము ఓటర్గా ఉన్నామన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు. నియోజకవర్గంలో కానీ ఎన్నికల్లో అంటే డబ్బు మద్యం ఇట్లాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఏ విధంగా కట్టాలి? దానికి మనకి ఎఫ్ఎస్టీ టీములు తర్వాత ఎస్ఎస్టీ టీములు కూడా ఉన్నాయండి. ఎక్కడైతే ఇంటర్ బోర్డు కానీ లేకపోతే స్టేట్ బోర్డు చెక్ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎస్ఎస్టీ టీములు తర్వాత ఎఫ్ఎస్టీ టీములు కూడా షిఫ్ట్ వైజ్గా అంటే 9 టీములు ఉన్నాయండి. ఆ 9 టీములు కూడా షిఫ్ట్ వైజ్గా చెకింగ్, అలాగే ఎక్కడ ఎలాంటి ప్రలోభాలు వచ్చినా మనకి సీవీజీలు కూడా ఉంది కాబట్టి కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్కి 15 మినిట్స్లోగా వాళ్ళు చేరుకొని ఆ రిపోర్ట్ అన్నది కూడా మనకు అందజేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని అరకట్టుకుంటున్నాం. నియోజకవర్గంలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి మేడం? 3 ఉన్నాయి. ఒకటేమో శ్రీశైలము, తర్వాత బైర్లూటి, తర్వాత గాజులు.